హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అయితే చూడండి, ఒక్కటి అనుకొని 3 రకాలైతే వంటలు అయితే చేస్తున్నామండి. ఇంకా నేను నువ్వు పిండి అని చేస్తుంటే ఇంకా మా చెల్లిగుని మా ఇంటి దగ్గరకు అయితే వచ్చిందండి. ఇంకా వచ్చి నువ్వు పిండి చేస్తున్నావు కదా, ఇంకా అలాగే కొన్ని వంటకాలు అయితే చేసుకుందామని చెప్పేసి ఇంకా పూర్ణం కర్జికాయలు చేద్దామని చెప్పేసి పూర్ణం అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పూర్ణం కర్జికాయలు అయితే చేస్తున్నామండి. ఈ కర్జికాయలు చేసుకొని అలాగే కర్జికాయలు చేసేటప్పుడు ఇంకా ఎలా మనము ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాం కదా, ఇంకా అందులో కొన్ని బుడ్డకారాలు చేసుకుందామని చెప్పేసి ఒక 1/4 kg పిండి అయితే ఇంట్లోనే ఉండిందండి. తెచ్చుకొని పెట్టుకున్నాము. ఇంకా 1/4 kg మైన పిండి ఉంటే అది పిండి కలిపేసి ఇంకా బుడ్డకారాలు అయితే చేసామండి. ఒక టిఫిన్కి అయితే వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, చూస్తురు ఎన్ని వచ్చినాయో. మనకు 1/4 kg పిండికే చాలా బుడ్డకారాలు అయితే వచ్చాయండి. ఇంకా అలా ఒకటి అనుకొని 2-3 రకాలు అయితే చేసామండి వంటలు అయితే. చిన్న వీడియో అండి, చూసేయండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇలా అయితే నేను కర్జికాయలు అల్లినానండి. ఒక 4-5 కర్జికాయలు అయితే అల్లాను. ఇంకా నేను అల్లుతూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అప్పటికే మాకు టైం అయితే 2 అయిందండి. మేము ఇవన్నీ చేసుకొని మళ్ళీ అవన్నీ సర్దుకొని అవన్నీ ఎత్తి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అన్నీ సర్దుకునేసరికి 2 అయితే అయిందండి. ఇంకా నైటు చూడండి, ఒక 2 kgలమైన నూనె అయితే అయిపోయిందండి. ఈ కర్జికాయలు ఎన్ని వచ్చినాయో తెలియదు. నువ్వు పిండి వంటలు వచ్చేసి 26 అయితే అయినాయండి. ఇంకా బుడ్డకారాలు వచ్చేసి ఒక టిఫిన్కి అయితే వచ్చాయండి. ఇంకా ఈ కర్జికాయలు అయితే ఎన్ని వచ్చినాయో ఇంకా లెక్క వేయలేదు. ఓకేనా, బాయ్.